ఆయన విలేజ్ కి వెళ్తే కొట్టి చంపేటట్టున్నారు. ఆయన గుట్లతోని టమాటాలతోని కొట్టి చంపేటట్టున్నారు. మా కేసీఆర్ వస్తే మళ్ళా బాగుంటదని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక్క మీటింగ్ పెట్టనే ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన అడుగు పెట్టిండి అంతే. రేవంత్ రెడ్డి ఎక్కడో కొట్టుకోపోతాడండి. ఏ పథకాలు లేవండి. పెట్టిన ఒక బస్సు పెట్టిండని మహిళలకి అది కొట్టుకొచ్చేస్తున్నారు. రెస్పెక్ట్ లేదు మహిళలకి. ఎక్కడన్నా కోటీశ్వర్లు వేసింది మమ్మల్ని. మాకు రెస్పెక్ట్ ఇస్తే మాకు అదే చాలు. కోటీశ్వర్లు మాకు రెస్పెక్ట్ లేదు. బస్సు ఆగిందే లేదు. మేము ఆపితే బస్సు ఆగిందే లేదండి. రెస్పెక్ట్ ఎక్కడ సార్? ఏది లేదు సార్. ఇప్పటి వరకు అయితే ఏది లేదు. ఒక్క బస్సు తప్ప ఏది లేదు. ఏ గ్యారంటీ లేదు. ఎక్కడున్నాయి? సంబరాలు జరుపుకుంటున్నారండి. సంబరాలు జరుపుకుంటున్నారు. మళ్ళీ ముందడుగేసిండు. ఇంత సభ పెట్టిండు. వాళ్ళ గుండెల్లో గుబులు పుడుతున్నాయి. చూస్తున్నారు కదా ఇంత పెద్ద సభ జరుగుతుంది. ఇంకా మా వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి ప్రోగ్రామ్ కి వస్తున్నారు. వాళ్ళకి తరలి వస్తున్నారు. ఒక్క పిలుపుతోని వాళ్ళు తరలి వస్తున్నారు. మా సార్ సీఎం గెలిపించుకొని అలా కూర్చోబెడతామని ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ఆయన అడుగు పెట్టిండు. రేవంత్ రెడ్డి కూడా కొట్టుకుపోతాడు. రేవంత్ రెడ్డి చెప్పింది అన్ని అబద్ధాలండి. ఏమీ లేదు. రూపాయి వానికి ఒక తులం లేదు. రైతు బంధు లేదు. రైతు బీమా లేదు. కళ్యాణ్ లక్ష్మి కూడా ఇస్తలేదు. ఏమీ రాలేదు. అంతా నాశనం చేసేసాయి. మన తెలంగాణ ఆగం పట్టించిండు వాడు. వాడిని ఆగం పట్టించినందుకే మేము మీటింగ్ వచ్చినాం. ఇంత దూరం మేము శంకర్పల్లి నుండి వచ్చినాం. మేము ఎప్పుడు ఇంత దూరం రాలేం. కానీ వీనికి ఎట్లయినా దించాలని ఉంది మాకైతే. వీడు ఎప్పుడు పోవాలి, ఇప్పుడు ఎప్పుడు పోతాడనే చూస్తున్నాం. వీడు పోతారా? ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకు కోర్టు ఎట్లయినా వాళ్ళకు డిస్మిస్ చేస్తే మళ్ళీ ఆ 10 స్థానంలో టీఆర్ఎస్ వస్తుంది. ఇంకో 6 మంది అన్నకెళ్ళి ఇక్కడ రాజీనామా చేస్తే మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. వీడు పెద్ద బాలుగాడు. మొత్తం సర్వనాశనం చేసి ఒక్క రూపాయి ఆందని లేకుండా రియల్ ఎస్టేట్ పడిపోయా. ఏమి లేదు. టైంకు ఏదైనా భూమి అమ్ముకుందాం అంటే కొన్ని వాళ్ళు కూడా లేదు. 12,000 లేదు, 2,500 అని చెప్పిండు. ముస్లింలకు 4,000 8,000 ఇస్తాడు. వాని మోసము అంటాడు. ఇంత పెద్ద మనిషి ఉండి కూడా అబద్ధం ఎందుకు అంటాడు? అబద్ధం ఇప్పుడు అబద్ధం ఆడి వాడు సంపాదించి ఏం చేస్తాడు చెప్పండి? అబద్ధం ఎందుకు? 4 కోట్ల మందికి అబద్ధం చెప్పి వాడు ఏం సంపాదించుకుని ఏం చేస్తాడు? వాళ్ళకి అల్లుని పెట్టాడు. పోయి అందరికి తీసుకుపోయి ఈ తెలంగాణ మొత్తం అమ్ముకొని ఎక్కడ భూమి ఉంటే ఎక్కడ కబ్జా పెట్టి వాళ్ళ అల్లుని నడుతాడు. మా ఆంధ్రానికి 2 లక్షలు వాడిని మోకం చేసి ఉండు. సగం మంది కూడా చేయలేడు. 25% వచ్చింది రైతు రుణమాఫీ. అంత తప్ప ఏమి రాలేదు. అన్ని జూటా మాటలు. ఏం లేదు. వాడు 4 కోట్ల మందికి మోసం చేసి వాడు సీఎం అయ్యిండు. అంతే తప్ప ఏం లేదు. మోసం అంతా. వాడు కుర్చీ ఎక్కడానికి మాత్రమే వాడు అన్ని కావాలని హామీలు ఇచ్చిండు. ఇప్పుడు మనకు నీళ్లు కూడా లేవు. హైదరాబాద్ లో అయితే లక్షల ట్యాంకులు, నెలకు లక్షల ట్యాంకులు అయితే అమ్ముడుపోతుంది. బిజినెస్ అవుతుంది. మొత్తం వాటర్ బిజినెస్ నడుస్తుంది ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో. ఎక్కడ ఒక చుక్క పొట్టు నీళ్లు కూడా లేదు. కాళేశ్వరం లేదు. ఎక్కడ ఏ డ్యామ్ లో లేదు. కావాలని కూలిపోయిండు. ఇది అదని చెప్పిండు. మేము ఇంత దూరం వచ్చడానికి వానికి మధ్యలో కూలగొడతాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మధ్యలోనే కూలగొడతాం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యం, పేద బడుగు బలహీన వర్గాలకు ఏమి అందట్లేదనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ హయాంలో ఈరోజు ఎలా జరిగిందో ప్రజలకు తెలుసు. పట్టం అని సంవత్సరం కూడా కాకపోయినా కూడా రేవంత్ సర్కార్ని ప్రజలారా మీరు గమనించండి, తిరగబడాలి రేవంత్ సర్కార్ మీద. ఈరోజు యువ వికాసం పథకం అన్నాడు. అదే విధంగా ఇంకా విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తానన్నాడు. ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాలను ఇప్పిస్తానన్నాడు. మోడల్ స్కూల్ ఇస్తానన్నాడు. అదే విధంగా కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇస్తానన్నాడు. ఏమీ లేవు. ఉట్టి మాయ మాటలు చెప్పి ప్రభుత్వం గద్దెలెక్కిన రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇప్పటికైనా హామీలను నిలబెట్టుకోకపోతే మాత్రం మేము తిరగబడతామనేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. రైతు బంధు అని చెప్పిండు. 15,000 అని చెప్పిన రైతు బంధు 12,000 కుదింపు చేశాడు. ఎక్కడి రైతు బంధు? ఎక్కడ? కేసీఆర్ ఇస్తారన్న రైతు బంధు 2 కార్లు పట్టాలి. ఈ ఒక్క కారు కూడా వాళ్ళని స్థితి ఈ రేవంత్ సర్కార్ లో ఉందనేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ నమ్మొద్దు ప్రజలారా. నమ్మి నయవంచన పాలన చేస్తున్న రేవంత్ రెడ్డిని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయనేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఉట్టి మాయ, చూటాయవారం రేవంత్ రెడ్డి సర్కార్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. గద్దె దింపే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయనేసి ఈ రోజు స్థానిక సంస్థలలో కూడా ఖచ్చితంగా ఓటమి పాలవుతాడు కాంగ్రెస్ ప్రభుత్వం. గద్దె దిగుద్దనేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.